దేవుని బిడ్డలారా, ఈ పరిశుద్ధ ఆరాధనను ప్రారంభ ప్రార్థనతో మనం ప్రారంభించుకొనక ముందు ఈ పరిశుద్ధ ఆరాధనలో మనం ధ్యానం చేసుకునబోయే అంశము క్రైస్తవుని చేతిలో క్రొత్త బైబిలు అనేటటువంటి అంశపు పేరులో నుండి ప్రియా దేవుని బిడ్డలారా, సుదీర్ఘకాలంగా ఎన్నెన్నో నూతనమైనటువంటి ఆధ్యాత్మిక సందేశాలను మనం ధ్యానం చేసుకుంటూ రావడం జరుగుతుంది ప్రియా దేవుని బిడ్డలారా. అయితే ఈ అంశం యొక్క ముఖ్య ఉద్దేశము ఏమై ఉన్నదంటే ప్రియా దేవుని బిడ్డలారా, కల్పిత బోధలను, దుర్బోధలను, అబద్ధ బోధలను, వాక్య విరుద్ధమైనటువంటి బోధలను ఖండిస్తూ వాక్యానుసారమైనటువంటి స్వచ్ఛమైనటువంటి బోధను ప్రార్థనాపూర్వకంగా మరి మీ ముందుకి తీసుకొని రావడం జరుగుతుంది మా ఈ ఆరాధన ద్వారా ప్రియా దేవుని బిడ్డలారా. అయితే అందులో భాగంగానే గత కొన్ని వారాలుగా మా ఈ ఆరాధన ద్వారా ప్రియా దేవుని బిడ్డలారా, ఎటువంటి ప్రభు సేవకుని సేవ దేవునికి ఆమోదయోగ్యమైనదో తెలుసా అనేటటువంటి ఆధ్యాత్మిక సందేశాన్ని మనం ధ్యానం చేసుకుంటూ రావడం జరుగుతుంది. ఎంతోమంది ఆత్మీయులు ఈ ఆధ్యాత్మిక సందేశాన్ని ఫాలో అవుతూ వారు ఆధ్యాత్మికంగా ఆశీర్వదించబడుతున్నారని, క్షేమాభివృద్ధిని వారు పొందుతున్నారని మాకు తెలియపరుస్తున్న విధానాన్ని బట్టి మిమ్మును బట్టి దేవాదేవునికి నిండు హృదయంతో కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. పిల్లరా, మా ఈ ఆరాధనను మరి మీకు తెలిసినటువంటి ఆత్మీయులకు కూడా పరిచయం చేస్తూ తద్వారా ప్రియా దేవుని బిడ్డలారా కలిగేటటువంటి ప్రభు దీవెనలు మీరు కూడా పొందాలని, మా ఈ పరిచర్యలు మీరు కూడా ఈ విధమైనటువంటి రీతిలో మరి పాలిభాగస్తులుగా ఉంటూ ప్రభు నూరంతుల ఆశీర్వాదాలు మీరు పొందాలని ప్రభు సేవకునిగా నేను మిమ్మల్ని కోరుతున్నాను ప్రియా దేవుని బిడ్డలారా. అయితే ఈ యొక్క ఆధ్యాత్మిక సందేశంలో భాగంగా ఈరోజు మరి అనేకమైన నూతనమైన విషయాలు మనం ధ్యానం చేసుకోబోతున్నాం కనుక దయతో పూర్తిగా ఈ ఆధ్యాత్మిక సందేశాన్ని ఈ ఆరాధనలో మీరందరూ వీక్షించాలని ప్రభు సేవకునిగా నేను మిమ్మల్ని కోరుతున్నాను. రండి ప్రియా దేవుని బిడ్డలారా, ప్రారంభ ప్రార్థనతో ఈ పరిశుద్ధ ఈ ఆరాధనను మనం ప్రారంభించుకుందాం. నేను ప్రార్థన చేస్తున్నప్పుడు ప్రతి ఒక్కరూ కళ్ళు మూసుకుని తాళ వంచి ప్రార్థనలో నాతో పాటు ఏకీభవించవలసిందిగా ప్రభు యేసుక్రీస్తు నామములో నేను మిమ్మల్ని కోరుతున్నాను. ప్రార్థన చేసుకుందాం ప్రియా దేవుని బిడ్డలారా. మహిమా స్వరూపైన మా ప్రభువా, జీవాధిపతి అయిన యేసయ్యా, నీ ఘనమైన నామానికి వేలాది వందనములు, వేలాది కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాము నాయన. మహోన్నతుడా, మా యొక్క ఈ ఆరాధనను మేము షూట్ చేసి యూట్యూబ్లో మేము అప్లోడ్ చేయడానికి ఎంతోమంది ఆత్మీయులకు నాయన స్వచ్ఛమైనటువంటి వాక్యానుసరమైనటువంటి అయా నీ బోధను వారికి అందుబాటులోనికి తీసుకుని వెళ్ళే గొప్ప భాగ్యాన్ని మా ఈ ఆరాధన ద్వారా మీరు మాకు దయచేస్తూ ఉన్నారు. అందును బట్టి మీకు వందనాలు. ఈ ఆరాధన వీక్షిస్తూ ఈ ఆరాధన ఫాలో అవుతున్న మా ఆత్మీయులకు మా ఈ ఆరాధన మేలుకరంగా, దీవెనకరంగా, ఆశీర్వాదకరంగా మార్చి మీరు మహిమ పొందండి. మరి ప్రాముఖ్యంగా మహోన్నతుడా, ఈ వారమంతా కూడా అల్పులం, అయోగ్యులం, ఎన్నికలైన మేడలు మీరు చూపిన అపారమైన కృపను బట్టి మీకు స్తుతులు చెల్లిస్తూ మీ కృపను బట్టే అయ్యా మేము సజీవులముగా ఇగోనైనా మరి ఇగో ప్రభా మరి ప్రభా ఆరోగ్యవంతులుగా మేమున్నామని అయ్యా మీకు నిండు హృదయంతో కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ దేవా నీ కృప లేకపోతే మేము ఎప్పుడో కాలగర్భంలో కలిసిపోయేవారము నాయన. నీ కృపను బట్టి సజీవులముగా ఉన్నాం. సజీవులే కదా నిన్ను స్తుతిస్తారని, సజీవుడైన మా దేవుడైన నిన్ను సజీవులుగా మమ్మల్ని ఉంచిన విధానాన్ని బట్టి ఈ విధముగా నిన్ను స్తుతించడానికి, కృతజ్ఞతాస్తుతులు చెల్లించడానికి, ఆరాధన చేయడానికి, మహిమపరచడానికి, ఘనపరచడానికి మీరు ఇస్తున్న కృపను బట్టి స్తుతులు చెల్లిస్తూ ఈ ఆరాధన వీక్షిస్తున్న మా ప్రియులందరికీ ఆరాధన దీవెనకరంగా మార్చమని యేసు నామములో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఈ ఆరాధన ఈ ప్రార్థనలో నాతో పాటు ఏకీభవించిన ఆత్మీయులకు మీ అందరిని బట్టి దేవాదేవునికి నిండు హృదయంతో కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఈ ఆరాధన క్రమంలో మనం ముందుకు వెళ్ళిపోతున్నాం. ఈ ఆరాధనలో ప్రత్యేకమైన కృతజ్ఞతాస్తుతి కీర్తన ద్వారా ప్రభునామాన్ని గణపరచవలసిందిగా ప్రభు యేసుక్రీస్తు నామములో బెసలేలు నేను ఆహ్వానిస్తూ ఉన్నాను. బెసలేలు వచ్చే ఒక ప్రత్యేకమైన కృతజ్ఞతాస్తుతి కీర్తన ద్వారా ఈ ఆరాధనలో ప్రభునామాన్ని గణపరుస్తున్నప్పుడు తనతో పాటు కలిసి మహోన్నతుడు, సర్వశక్తిమంతుడైన దేవుని మనం గణపరుస్తూ మహిమపరుస్తూ ఈ ఆరాధనలో మనం ముందుకు వెళ్ళిపోదాం. ఈ సమయంలో ఒక ప్రత్యేకమైన కృతజ్ఞతాస్తుతి కీర్తన ద్వారా ప్రభునామాన్ని గణపరచవలసిందిగా ప్రభు యేసుక్రీస్తు నామములో బెసలేల్ని ఆహ్వానిస్తూ ఉన్నాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. Ni
జయ సంకేతమా దయాక్షేత్రమా నన్ను పాలించు నా యేసయ్యా. జయ సంకేతమా దయాక్షేత్రమా నన్ను పాలించు నా యేసయ్యా. జయ సంకేతమా దయాక్షేత్రమా నన్ను పాలించు నా యేసయ్యా. అపురూపము నీ ప్రతితలము అలరించే ఆత్మీయ గెలుపు. అపురూపము
దేవుని బిడ్డలారా, బెసలేలు వచ్చి ఒక ప్రత్యేకమైన కృతజ్ఞతా స్తుతి కీర్తన ద్వారా ఈ ఆరాధనలో ప్రభునామాన్ని గణపరిచినప్పుడు తనతో పాటు కలిసి మహోన్నతుడు సర్వశక్తిమంతుడైన దేవుని ఈ ఆరాధనలో గణపరిచిన మిమ్మును బట్టి దేవాదేవునికి నిండు హృదయంతో కృతజ్ఞతా స్తుతులు చెల్లిస్తున్నాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అదేవిధముగా ఒక ప్రత్యేకమైన కృతజ్ఞతా స్తుతి కీర్తన ద్వారా ప్రభునామాన్ని గణపరిచిన బెసలేలును బట్టి కూడా దేవాదేవునికి నిండు హృదయంతో కృతజ్ఞతా స్తుతులు చెల్లిస్తున్నాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఈ సమయంలో ఈ ఆరాధన క్రమంలో మనం ముందుకు వెళ్ళిపోతున్నాం. దేవుడు ఈ వారంలో మన ఎడల చూపిన మేలులు ఉపకారాలు మనం జ్ఞాపకం చేసుకుంటూ నిండు హృదయంతో ఆయన కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఈ ఆరాధనలో మనం ముందుకు వెళ్ళిపోదాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రములు, 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 స్తోత్రములు. హల్లెలూయా, 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 హల్లెలూయా. ఆశ్చర్యకరుడా నీకు స్తోత్రములు, ఆలోచనకర్త నీకు స్తోత్రములు, నిత్యుడగు తండ్రి నీకు స్తోత్రములు, సమాధానకర్త నీకు స్తోత్రములు, బలవంతుడైన గొప్ప దేవుడా నీ ఘనమైన నీ పరిశుద్ధ నామానికి వేలాది వందనములు, వేలాది కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాము నాయన. మహోన్నతుడు ఈ వారమంతయు నీ సజీవమైన బలిష్టమైన పరిశుద్ధమైన హస్తాల క్రింద నన్ను మమ్మల్ని భద్రపరిచి కాచి కాపాడి సజీవులుగా క్షేమముగా ఆరోగ్యవంతులుగా మమ్మల్ని ఉంచిన విధానమును బట్టి అయ్యా మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాం. ఈ ఆరాధనలో నాతో పాటు కలిసి నీ కృపను దయను జ్ఞాపకం చేసుకుంటూ నీ నామాన్ని గణపరుస్తున్నా మా ప్రియులందరిపై నిండారని మీ దీవెనలు దిగనమును వేడుకొనిచ్చున్నాం. వారు చేస్తున్న ఆరాధనను మీరు స్వీకరించండి, నూరుతులుగా వారిని మీరు దీవించండి. ప్రభువా నీకు మహిమ చెల్లిస్తూ ఉన్నాం. హల్లెలూయా, 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 హల్లెలూయా. ప్రియుడా నీ ప్రేమ పాదముల్ చేరితి నెమ్మది నెమ్మదియే. ప్రియుడా నీ ప్రేమ పాదముల్ చేరితి నెమ్మది నెమ్మదియే. ఆసక్తితో నిన్ను పాడి స్తుతించేదన్ ఆనందమానందమే. ఆసక్తితో నిన్ను పాడి స్తుతించేదన్ ఆనందమానందమే. ఆశ్చర్యమే అద్భుతమే ఆరాధనా ఆరాధనా. నీ శక్తి కార్యముల్ తలంచి తలంచి ఉల్లాము పొంగే నయ్యా. మంచివాడా మంచి చేయువాడా స్తోత్రము స్తోత్రమయా. మంచివాడా మంచి చేయువాడా స్తోత్రము స్తోత్రమయా. మంచివాడా మహోన్నతుడా ఆరాధనా ఆరాధనా. ప్రియుడా నీ ప్రేమ పాదముల్ చేరితి నెమ్మది నెమ్మదియే. ఆసక్తితో నిన్ను పాడి స్తుతించేదన్ ఆనందమానందమే. మహోన్నతుడా నీ ఘనమైన నామానికి వేలాది వందనములు, వేలాది కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాము నాయన. చేయబడిన ఈ స్తుతి ఆరాధనను మీరు స్వీకరించండి. ఆరాధించిన మా ప్రియులందరిపై అయ్యా నీ అభిషేకాన్ని కృమ్మరించినందుకు స్తుతులు చెల్లిస్తూ, వారు చేసిన ఆరాధన స్వీకరించినందుకు స్తుతులు చెల్లిస్తూ, మేమందరము చేస్తున్న ఈ కృతజ్ఞత అయ్యా ఇగో ప్రభువా ఆత్మతో సత్యముతో యథార్థము అయినటువంటి ఈ ఆరాధనను మీరు స్వీకరించారని నమ్మి మీకు స్తుతులు చెల్లిస్తూ ఈ ఆరాధన మీకు సమర్పిస్తూ ఉన్నాం. ఆమేన్, ఆమేన్, ఆమేన్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఈ ఆరాధనలో నాతో పాటు కలిసి మహోన్నతుడు సర్వశక్తిమంతుడైన దేవుని ఆత్మతో సత్యముతో కొన్ని నిమిషాలు ఈ విధముగా ఆయన చేసిన మేలులు ఉపకారాలు మనం జ్ఞాపకం చేసుకుంటూ ఆయన ఘనపరిచి మహిమపరిచిన ఆత్మీయులకు మీ అందరిని బట్టి దేవాదేవునికి నిండు హృదయముతో కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియులారా, ఈ ఆరాధనలో మనం ఎందుకు ఈ స్తుతి ఆరాధన మనం చేయాలి అంటే ప్రియా దేవుని బిడ్డారా, దేవుని యొక్క కృపను బట్టి దేవుని యొక్క దయను బట్టి మనము మన కుటుంబాలు క్షేమముగా సురక్షితముగా ఆయన మనలో ఉంచాడు. మనకు మనంగా లేవు కానీ
మనంగా మనం ఉండలేం ప్రియా దేవుని బిడ్డారా. దేవుని యొక్క కాపుదల భద్రతను బట్టి మనం సురక్షితమైన స్థితిని, క్షేమకరమైన స్థితిని, సమృద్ధికరమైన స్థితిని, ఆరోగ్యకరమైన స్థితిని మనం అనుభవించగలుగుతున్నాం. మన యొక్క ఆయుస్సులు ఆయనే పొడిగిస్తూ మరి మనలను సజీవులుగా క్షేమంగా ఆయన ఉంచుచూ ఉన్నాడు. శ్రమలలో ప్రియా దేవుని బిడ్డారా మనకు తోడుగుంటున్న దేవుడు విడువని దేవునిగా, ఎడబాయిన దేవునిగా ఉంటూ మనల్ని బలపరుస్తూ మొరపెట్టగా నేనున్నానని అభయం ఇచ్చి, ప్రియా దేవుని బిడ్డారా నీకు సహాయం ఇచ్చేవాడను నేనేని తన సహాయాన్ని మనకు అనుగ్రహిస్తున్న దేవునికి, ప్రియా దేవుని బిడ్డారా మనకు సహాయం అందిస్తూ ఆయన కృపలో నడిపిస్తున్న దేవునికి తప్పక మనం ఆరాధన చేస్తూ ఉండాలి. చేసి ఆయన గణపరుస్తున్నప్పుడు ఆయన ఎంతో సంతోషించే గొప్ప దేవుడు. ప్రియా దేవుని బిడ్డారా దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియా దేవుని బిడ్డారా కృపకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుటే ఆరాధన అనే విషయాన్ని మర్చిపోవద్దు. స్తుతియాగము చేయవాడు మరి ఎవరనో కాదు కానీ నిజదేవుడైనటువంటి యేసు ప్రభు వారిని గణపరుస్తున్నాడనే విషయాన్ని తప్పక మరి తెలుసుకుంటూ ప్రభునామాన్ని హెచ్చించాలి. దేవుడే అంటాడు, ఇగో స్తుతియాగము చేయవారు మరి ఎవరనో కాదు నన్ను మహిమపరుచున్నారని ఆయన చెప్పినట్లు మనం చూస్తూ ఉంటాం. కనుక స్తుతి చెల్లిస్తున్న నీవు, ఆరాధన చేస్తున్న నీవు, మరి నీ యొక్క ఆరాధన నీవు విశ్వసించిన దేవుని యొద్దకు చేరుతుందని తప్పక నీవు విశ్వసించాలి, నమ్మాలి. ప్రియా దేవుని బిడ్డారా ఆ విధముగా ఆయన నామాన్ని గణపరుస్తూ ఉంటున్నప్పుడు దేవుడు మరి ఎక్కువగా మనల్ని ఆశీర్వదించే దేవుడు. ప్రియా దేవుని బిడ్డారా ఈ ఆరాధనలో నాతో పాటు కలిసి ప్రభువును గణపరిచి ప్రభు కృపను దయను జ్ఞాపకం చేసుకుని హెచ్చించిన ఆత్మీయులకు మీ అందరిని బట్టి మరొకసారి దేవాదేవునికి నిండు హృదయంతో కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డారా ఈ సమయంలో దేవుని యొక్క వాక్యాన్ని మనం ధ్యానం చేసుకుని పోతున్నాం. ప్రియా దేవుని బిడ్డారా మనుషుల మాటలు మనకి ఏ రకమైన మేలు చేయలేవు కానీ దేవుని మాటలు మనకి మేలు చేసేవి. మనుషుల మాటలు మోసము చేసేవి, తద్వారా మనకి కీడు హాని చేసేవి, నష్టాన్ని కలుగు చేసేవి. దేవుని మాటలు ప్రియా దేవుని బిడ్డారా మనకి గొప్ప ఆశీర్వాదాన్ని, అభివృద్ధిని, ఆత్మీయ క్షేమాభివృద్ధిని, మానసిక నెమ్మదిని, మానసిక సమాధానమును దేవుని మాటలు దయచేసేవి. కనుక ప్రియా దేవుని బిడ్డారా దేవుని మాటలు నమ్మదగినవి, యథార్థమైనవి, న్యాయమైనవి. కనుక ఈ మాటలు వినడానికి ప్రార్థనాపూర్వకంగా మనం సిద్ధపరచుకుందాం. దేవుని మాటలు మన విశ్వాసాన్ని బలపరిచేవి, దేవుని మాటలు తన పరిశుద్ధతలు మనల్ని స్థిరపరిచి నడిపించేవి. దేవుని మాటలు ప్రియా దేవుని బిడ్డారా మనకి ఆలోచన కర్తగా ఉంటూ మనం వెళ్ళవలసినటువంటి మార్గంలో దీవెనకరంగా మనల్ని నడిపించేవి. కనుక ప్రియా దేవుని బిడ్డారా దేవుని యొక్క మాటలే మన ఆత్మను జీవింపజేసేవి. ప్రియా దేవుని బిడ్డారా కనుక ఇటువంటి దేవుని మాటల కొరకు ప్రియా దేవుని బిడ్డారా ప్రార్థనాపూర్వకంగా మన హృదయాలను దేవుని యొక్క వాక్యం కొరకై మనం సిద్ధపరచుకుందాం. ఈ సమయంలో దేవుడు మనతో మాట్లాడే సమయం. మన యొక్క సమస్యలు ప్రియా దేవుని బిడ్డారా మనుషులకు తెలియకపోవచ్చు. మన యొక్క కొన్ని అశాంతికరమైన, అసమాధానకరమైన పరిస్థితులు మనుషులకు తెలియకపోవచ్చు. కానీ ప్రియా దేవుని బిడ్డారా దేవునికి తెలుసు. దానిని చూచున్నటువంటి దేవుడు ప్రియా దేవుని బిడ్డారా మరి నిన్ను బలపరచడానికి, నిన్ను ధైర్యపరచడానికి, నిన్ను ఆదరించడానికి, నీ యొక్క అభివృద్ధికి కారణమైనటువంటి ప్రియా దేవుని బిడ్డారా మరి విషయాలను ఆయన నీకు తెలియపరుస్తూ నీవు రకరకాల శ్రమలు, బాధలు పొందడానికి దానికి సంబంధించిన విషయాలను కూడా తన వాక్య వెలుగులోంచి నీకు తెలియపరిచి ఒక ఆశీర్వాదకరమైన మార్గములో మరి మానసిక నెమ్మది, సమాధానంతో కూడిన మార్గంలో నేను నడిపించడానికి ఆయన ఇష్టపడుతున్నాడు. ప్రియా దేవుని బిడ్డారా సమయంలో దేవుని యొక్క వాక్యం కొరకై మరి విత్తబడబోయే దేవుని వాక్యం కొరకై జానుబాబు ప్రార్థన చేస్తున్నప్పుడు మనందరం కూడా ప్రార్థనలు ఏకీభవిస్తూ ప్రార్థనాపూర్వకంగా మన హృదయాలను దేవుని యొక్క వాక్యం కొరకై సిద్ధపరచుకుందాం. ఈ సమయంలో వాక్యం కొరకు ప్రార్థన చేయవలసిందిగా ప్రభువైన యేసుక్రీస్తు నామములో జానుబాబు నేను ఆహ్వానిస్తున్నాను. జానుబాబు వచ్చి వాక్యం కొరకు ప్రార్థిస్తున్నప్పుడు ప్రార్థనాపూర్వకంగా మీరు హృదయాలను దేవుని యొక్క వాక్యం కొరకై సిద్ధపరచుకోవాలని ప్రభు సేవకునిగా నేను మిమ్మల్ని కోరుతున్నాను. వాక్యం కొరకు ప్రార్థన చేయవలసిందిగా ప్రభువైన యేసుక్రీస్తు నామములో జానుబాబుని ఆహ్వానిస్తూ ఉన్నాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా ఈ పరిశుద్ధ ఆరాధనలో మాతో పాటు ఏకీవించి దేవుని నామాన్ని మహిమపరిచిన మీ అందరిని బట్టి ప్రభువుకి ఎంతగానో కృతజ్ఞతాస్తుతులు చెల్లించున్నానండి. మరి ఈ సమయంలో దేవుని వాక్యం కొరకు మనం సిద్ధపరచుకుందాం. ప్రార్థన చేస్తున్న నాతో పాటు మీరు అందరూ ఏకీభవించవలసిందిగా ప్రభువైన యేసుక్రీస్తు నామములో అందరినీ కోరుచున్నాను. ప్రార్థన చేసుకుందాం. మహిమా స్వరూపైన మా ప్రభా, జీవాధిపతి అయిన యేసయ్యా, నీ ఘనమైన నామానికే మహిమ, ఘనత, ప్రభావం చెల్లించున్నాం దేవా. ఇప్పటి వరకు జరిగిన ఈ ఆరాధన కార్యక్రమంలో మాతో పాటు తొడుగుని నడిపించిన దేవా, మీకే వేలాది వందనములు కృతజ్ఞతాస్తుతులు చెల్లించున్నాం యేసయ్యా. మరి ఆరాధనలో ప్రతి ఒక్కరు మీరు దర్శించినందుకు, ప్రతి ఒక్కరిపై మీ అభిషేకాన్ని కుమ్మరించినందుకు మీకే
మీకే వేలాది వందనములు కృతజ్ఞతాస్తుతులు చెల్లించిన మెస్సా. మరి ఈ సమయంలో దైవజనుడు ఈ వాక్యాన్ని అందించిపోతుండగా వింటున్న ప్రతి ఒక్కరు వాక్యాన్ని శ్రద్ధగా వినేలా మీరు కార్యాన్ని జరిగించండి. వాక్యాన్ని ప్రతి ఒక్కరు సరైన విధానంలో అర్థం చేసుకునేలా మీరు కార్యాన్ని జరిగించండి. హెచ్చరికపు మాటలు తెలియజేస్తున్నప్పుడు వారిలో ఏదైనా ఆత్మీయ బలహీనత ఉంటే కనుక దాన్ని సరి చేసుకొని నీవు కోరే ఆత్మీయతలోనికి ప్రతి ఒక్కరు రాగలిగేలా మీరు కార్యాన్ని జరిగించండి. మరి ముఖ్యంగా వాక్యాన్ని వివరించి తెలియజేస్తున్న సేవకుడిపై నీ అభిషేకం నుంచి అద్భుతమైన వాక్య సందేశాన్ని వింటున్న ప్రతి ఒక్కరికి మీరు తెలియజేయండి. ఈ ఆరాధన ముగింపు వరకు తోడైన ముందుకు నడిపించమని మీకే వేలాది వందనములు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ యేసు పరిశుద్ధ నామములో అడిగి వేడుకొనుచున్నాం తండ్రి, ఆమేన్. దేవుని బిడ్డారా, వాక్యం కొరకు జాన్ బాబు ప్రార్థించినప్పుడు ప్రార్థనలు ఏకీభవించి ప్రార్థనాపూర్వకంగా మీ హృదయాలను దేవుని యొక్క వాక్యం కొరకే సిద్ధపరచుకున్న మిమ్మును బట్టి, అదేవిధంగా భారభరితమైన హృదయంతో వాక్యం కొరకు ప్రార్థన చేసిన జాన్ బాబును బట్టి దేవాదేవునికి నిండు హృదయంతో కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డారా, ఈ ఆరాధనకు ముందే మన అంశాన్ని మీకు తెలియపరచడం జరిగినది. ఈ సమయంలో దేవుని యొక్క వాక్యాన్ని ఈ ఆరాధనలో మనం ధ్యానం చేసుకుని పోతున్నాం కనుక మీ నిమిత్తమై ఈ పరిశుద్ధ ఈ ఆరాధనలో మనం ధ్యానం చేసుకుని పోయే అంశాన్ని నేను మీకు తెలియపరచాలని ప్రభు సేవకునిగా ఆశపడుతున్నాను. ప్రియా దేవుని బిడ్డలారా, ఈ సమయంలో మనం ధ్యానం చేసుకుని పోయే అంశము క్రైస్తవుని చేతిలో క్రొత్త బైబిలు అనేటటువంటి అంశపు పేరులో నుండి. ప్రియా దేవుని బిడ్డలారా, గత కొన్ని వారాలుగా మా ఈ ఆరాధనల్లో ప్రియా దేవుని బిడ్డలారా ఎటువంటి ప్రభు సేవకుని సేవ దేవునికి ఆమోదయోగ్యమైనదో తెలుసా అనేటటువంటి ఆధ్యాత్మిక సందేశాన్ని మనం ధ్యానం చేసుకుంటూ రావడం జరుగుతుంది. ప్రియా దేవుని బిడ్డారా, అయితే ఈ ఆధ్యాత్మిక సందేశానికి సంబంధించినటువంటి మూలవాక్య సువార్త వచ్చిన భాగాన్ని మనం ముందుగా చదువుకొని ఈ ఆధ్యాత్మిక సందేశాన్ని ఈ ఆరాధనలో మనం ధ్యానం చేసుకుందాం. అయితే ప్రియా దేవుని బిడ్డారా, ఈ దినాన్ని మరి అనేకమైన నూతనమైన విషయాలు ప్రియా దేవుని బిడ్డలారా మనం తెలుసుకోబోతున్నాం కనుక దయతో ఈ ఆధ్యాత్మిక సందేశాన్ని పూర్తిగా వీక్షించి తద్వారా కలిగే ప్రభు దీవెనలు మీరు పొందాలని ప్రభు సేవకునిగా నేను మిమ్మల్ని కోరుతూ ఉన్నాను. రండి ప్రియా దేవుని బిడ్డలారా, ఈ యొక్క ఆధ్యాత్మిక సందేశానికి సంబంధించిన మూలవాక్య సువార్త వచ్చిన భాగాన్ని మత్తయి సువార్త 6వ అధ్యాయం 24వ సువార్త వచ్చిన భాగము నుండి మనం చదువుకుందాం. అక్కడ ఈ విధముగా వ్రాయబడి ఉన్నది. ప్రియా దేవుని బిడ్డలారా, ఎవడనూ ఇద్దరు యజమానులకు దాసుడుగా నుండనేరడు. అతడు ఒకని ద్వేషించి ఒకని ప్రేమించును, లేదా ఒకని పక్షముగా నుండి ఒకని తృణీకరించును. మీరు దేవునికిని సిరికిని దాసులుగా నుండనేరరు అని. ప్రియా దేవుని బిడ్డలారా, కొండ మీద ప్రసంగములో యేసు ప్రభువారు జనసమూహముల సమక్షములో ప్రియా దేవుని బిడ్డలారా శిష్యులను ఉద్దేశించి చెప్పిన మాటలుగా మనం చూస్తూ ఉన్నాం. ప్రియా దేవుని బిడ్డలారా, విషయాలు గమనించండి. అంటే యేసు ప్రభు యొక్క సేవా సంబంధించినటువంటి పిలుపును అందుకున్నటువంటి లేక పొందుకున్నటువంటి శిష్యులు ఆయనను వెంబడిస్తూ పరిచర్యలో సంపూర్ణంగా ఆయనతో కొనసాగించబడుతున్నటువంటి సమయంలో ప్రియా దేవుని బిడ్డలారా ప్రభు అనుకున్నారు కొన్ని విషయాలు వారికి తప్పక తెలియపరచాలి అని. గనుక ప్రియా దేవుని బిడ్డలారా, గనుక ఆయన చెప్తున్నారు, ఏ వృత్తులైనైతే మీరు విడిచి ఇగో నాతో పాటు దేవుని రాజ్య మరి సువార్తను ప్రకటన చేయడానికి మారు మనసుకు సంబంధించిన పిలుపును అనేకులకు నేను ఇస్తూ ఉన్నప్పుడు ఆ పిలుపులో ఆ పరిచర్యలో మీరు కూడా పాలిభాగస్తులుగా నాతో పాటు ఉండడానికి ఇగో నన్ను వెంబడిస్తూ నన్ను అనుసరిస్తూ నాతో పాటు ఉన్నటువంటి మీరు మరలా విడిచి వచ్చినటువంటి వృత్తుల వైపునకు వెళ్లకుండా నాతో పాటు సంపూర్ణంగా దేవుని పరిచర్యలోనే ఉండాలి అనే విషయాన్ని యేసు ప్రభువారు మరి ఆయన చెప్పినటువంటి ఈ మాటల్లో మనం చూడగలం. ప్రియా దేవుని బిడ్డలారా, దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియులారా, ఈ విషయాలు గమనించండి. యేసు ప్రభు యొక్క సేవను చేయాలి అని అనుకునే ప్రతి ఒక్కరు కూడా సంపూర్ణంగా ఆయన పరిచర్యలోనే ఉండాలి తప్ప మరలా ఉద్యోగాన్ని చేసుకుంటూ ఒకవైపు ఉద్యోగం ఇంకొక వైపు దేవుని సేవ, ఇది వాక్య విరుద్ధమైనటువంటి బోధ అని యేసు ప్రభు వారి యొక్క మాటకి విరుద్ధమైనటువంటి సేవ అని ప్రభు సేవకనగా నేను మీకు తెలియపరుస్తున్నాను. సగం సేవ సగం ఉద్యోగం, ఇది దేవుని యొక్క వాక్యానికి విరుద్ధమైనటువంటి పరిచర్యగా ప్రభు సేవకనగా నేను మీకు తెలియపరుస్తున్నాను. నీవు సేవ చేయాలని వస్తే సంపూర్ణంగా దేవుని పరిచర్య యేసు ప్రభులాగా చేయాలి, శిష్యులలాగా చేయాలి, పౌలు గారి వలె చేయాలి. ప్రియా దేవుని బిడ్డలారా, దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అంతేగాని ప్రియా దేవుని బిడ్డలారా, సగం ఉద్యోగం సగం దేవుని పరిచర్య చేస్తూ యేసు ప్రభు యొక్క మాటకు విరోధముగా వ్యతిరేకముగా పరిచర్య చేయడం అది సరైనటువంటి ఆశీర్వాదకరమైన పరిస్థితి కాదని ప్రభు సేవకునిగా నేను తెలియపరుస్తున్నాను. ప్రియా దేవుని బిడ్డలారా, విషయాలు గమనించండి. అయితే ఈ మధ్యకాలంలో చాలామంది యేసు ప్రభు వారు చెప్పినటువంటి మాటలకు విరుద్ధంగా సగం ఉద్యోగం సగం సేవ చేస్తూ సేవని వారికి అనుకూలముగా మార్చుకొని ప్రియా దేవుని బిడ్డలారా పరిచర్యలు చాలామంది చేస్తూ ఉన్నారు. ఆ పరిచర్యల్ని దేవుడు ఆమోదిస్తాడో లేదో అనే విషయాలు గత వారము తెలియపరచడం జరిగినది. ప్రియా దేవుని బిడ్డలారా, ఈ వారం మరి అనేకమైన విషయాలు మనం తెలుసుకోబోతున్నాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అయితే ప్రియా దేవుని బిడ్డలారా,
యేసుక్రీస్తు సేవా పిలుపు ఉన్నవారు కానీ, లేక ఆయన సేవను చేయుటకు ప్రియా దేవుని బిడ్డలారా సమర్పించుకున్న వారు కానీ, లేక సమర్పించబడిన వారు కానీ సంపూర్ణముగా దేవుని యొక్క పరిచర్యనే చేయాలి. ఈ విషయాన్ని గమనించండి ప్రియా దేవుని బిడ్డలారా. సంపూర్ణ సేవకులుగానే ఉండాలి, సంపూర్ణ సేవకురాలుగానే ఉండాలి, సంపూర్ణ సేవనే చేయాలి. దేవుని మీద ఆధారపడి చేయాలి సేవని, ప్రభు సేవని విశ్వాసముతోనే ప్రభు యొక్క సేవను చేయాలి ప్రియా దేవుని బిడ్డలారా. ఇది ప్రభు సేవను చేటుకు సేవా పిలుపు ఉన్నవారు, ఆయన పిలుపుకు గౌరవమును విలువను ఇచ్చేవారు తక్షణమే చేయవలసినటువంటి పనులై ఉన్నాయి ప్రియా దేవుని బిడ్డలారా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అయితే ప్రియా దేవుని బిడ్డలారా, ఆనాడు యేసు ప్రభు యొక్క పిలుపుకి మరి విలువను గౌరవాన్ని ఇచ్చినటువంటి శిష్యులు ఏమండి వారి యొక్క వృత్తులు ఏమండి విడిచి, జీవనాధారమైన వారి వృత్తులు విడిచి యేసును సంపూర్ణముగా వెంబడిస్తూ యేసుతో పాటు కలిసి సంపూర్ణ సేవకులుగా ఏమండి దేవుని రాజ్య పరిచర్యలో ప్రియా దేవుని బిడ్డలారా శిష్యులు యేసు ప్రభుతో పాటు ఉన్నట్లు ప్రభు వాక్యములో మనం చూస్తూ ఉంటాం. గనుక ప్రియా దేవుని బిడ్డలారా, దేవుని వాక్యం చెప్తున్నది ఏమండి సంపూర్ణ పరిచర్య చేయాలి అని. కానీ చాలామంది ఏం చేస్తున్నారంటే వాక్య విరుద్ధమైనటువంటి రీతిలో వారికి అనుకూలముగా ఏమండి సంఘాలను స్థాపించి ఇటువైపు ఉద్యోగాన్ని చేసుకుంటూ ఇటువైపు పరిచర్యను చేస్తూ ప్రభు యొక్క సేవకులుగా చలామణి అవుతూ ఉన్నారు. ప్రియా దేవుని బిడ్డలారా, ఒక దినాన్ని భయంకరమైనటువంటి కఠినమైన తీర్పు ఇలాంటి వారు పొందబోతున్నారనే విషయాన్ని మర్చిపోద్దని ప్రభు సేవకునిగా నేను తెలియపరుస్తున్నాను. ఇలాంటి వారి సంఘాల్లో ఒకవేళ మరి ఆ సభ్యులుగా లేక విశ్వాసులుగా ఎవరైనా ఉంటే ప్రియా దేవుని బిడ్డలారా, దేవుని ఆశీర్వాదాలు మీరు పొందలేరు. ఎత్తబడేటటువంటి ఏమండి ఆ సంఘముగా మీ సంఘం ఉండదు సరికదా, ఎత్తబడే గుంపులో మీరు లేరు అనే విషయాన్ని తప్పక తెలుసుకోవాలి. ప్రియా దేవుని బిడ్డలారా, విషయాలు గమనించండి. యేసు ప్రభు యొక్క మాట ప్రకారం ఏ ఒక్క సేవకుడైతే సంపూర్ణ దేవుని పరిచర్యను చేస్తూ ఉంటారో ఆ పరిచర్యలు మాత్రమే ప్రియా దేవుని బిడ్డలారా, ఆ సంఘాలు మాత్రమే యేసు ప్రభు వారు వచ్చినప్పుడు అవి ఆకర్షించబడతాయి, ఎత్తబడతాయి. యేసు ఉండే అనిశ్చిత్తములో అనిత్య జీవాన్ని వారు పొందుతారు. అయితే ప్రియా దేవుని బిడ్డలారా, ఈ సగం ఉద్యోగం సగం ఏమండి యేసు ప్రభు సేవను చేస్తున్న ఏమండి కొంతమంది ఆత్మీయ బ్రదర్సు వారు బైబిల్ గ్రంథంలో ఉన్నటువంటి అనేకులను ఏం చేస్తున్నారంటే సేవకులు కాని వారిని కూడా సేవకులుగా చూపించే ప్రయత్నం చేస్తున్నారు. యాజకులు కాని వారిని యాజకులుగా చూపిస్తున్నారు. ప్రవక్తలు కాని వారిని కూడా ప్రవక్తలుగా చూపిస్తూ ప్రియా దేవుని బిడ్డలారా, ఇగో వారు సగం మరి ఇలాగ ఉద్యోగం చేసుకుంటూ వారు ఇలాగా దేవుని పరిచర్యను వారు చేశారు అని కొంతమంది సంపూర్ణ సమర్పణ కలిగిన వారిని చూపిస్తూ వారి యొక్క సంపూర్ణ సమర్పణను పాడు చేస్తూ ఉన్నారు. అందులో భాగంగా మరొక విషయాన్ని కూడా ప్రియా దేవుని బిడ్డలారా వారు తెలియపరుస్తూ చాలామంది సంపూర్ణ సమర్పణను ఏమండి పాడు చేస్తున్నారు. ఆ విషయం ఏంటో ఈ దినాన్ని మనం తెలుసుకోబోతున్నాం. రండి మరి యొక్క విషయాలను తెలుసుకునే ప్రయత్నంలో మనం ముందుకి వెళ్ళిపోదాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అయితే ప్రియా దేవుని బిడ్డలారా, సగం ఉద్యోగం సగం ప్రభు సేవను చేయు ఉద్యోగ పాస్టర్లుగా చలామణి అవుతున్న కొంతమంది ఆత్మీయ బ్రదర్స్ ప్రియా దేవుని బిడ్డలారా, ఈ పారస్యకపు రాజ్య పరిపాలనలో ఆశ్వరోసు చక్రవర్తిగా ఉన్నటువంటి కాలంలో ఆ దేశపు రాణిగా ఉన్నటువంటి ఎస్తేరును ఒకవైపు ప్రియా దేవుని బిడ్డలారా రాణిగాను, ఇంకొక వైపు యాజకురాలిగాను ప్రవక్తగాను సృష్టించి ప్రియా దేవుని బిడ్డలారా ఏమండి చిత్రీకరించి చూపించుచు బోధించడం జరుగుతుంది. ప్రియా దేవుని బిడ్డలారా, ఈ విషయాలు గమనించండి. అయితే ప్రియా దేవుని బిడ్డలారా, ఈ విధంగా మరి చూపించుచు సంపూర్ణ సేవా పిలుపును, సంపూర్ణ సేవా సమర్పణ గల ఏమండి యవన సహోదరులను సంపూర్ణ సేవా సమర్పణలో నుండి ఈ సగం ఉద్యోగం సగం యేసుప్రభు సేవను చేయు మరి ఆత్మీయ బ్రదర్స్ ఏం చేస్తున్నారంటే ఈ సంపూర్ణ సమర్పణ కలిగినటువంటి మరి ఆ సేవకురాలుగా దేవుని పరిచర్యలో వెళ్ళాలి అనుకునేటటువంటి ఆత్మీయ సహోదరులను ప్రియా దేవుని బిడ్డలారా వీరేం చేస్తున్నారంటే ఆ సంపూర్ణ సమర్పణ నుండి వారిని పాడు చేయడం, ఆ సంపూర్ణ సమర్పణ నుండి సగం ఉద్యోగం చేసి సగం సేవ చేసే వారిగా కొంతమంది సంపూర్ణ సేవకురాలుగా ఉన్నటువంటి ఆత్మీయ సహోదరులను ప్రభు పరిచర్యలో వెళ్ళాలి అనుకునేటటువంటి సమర్పణ కలిగినటువంటి వారి యొక్క సమర్పణను ఈ సగం ఉద్యోగం సగం మరి దేవుని పరిచర్యని చేసే వీరు ఆలోచనలు వీరు సలహాలు ఇచ్చి ప్రియా దేవుని బిడ్డలారా వారి యొక్క సంపూర్ణ సమర్పణను పాడు చేస్తూ ఉన్నారు. ఈ విషయాన్ని గమనించండి. అంతేకాదు వారి యొక్క సంపూర్ణ ఆ సమర్పణ స్థితిలోంచి వారు కూడా మరి వీరి వలె సగం ఉద్యోగం సగం దేవుని పరిచర్య చేసే మరి ఆ సేవకురాలుగా కొంతమంది ఆత్మీయ సహోదరులను కూడా మార్చడం జరుగుతుంది. ప్రియా దేవుని బిడ్డలారా, ఇది ఎంతవరకు వాక్యానుసారమో వాక్య విరుద్ధమైనదో తెలుసుకునే ప్రయత్నంలో ప్రియా దేవుని బిడ్డలారా మరి అనేకమైన విషయాలు
మనం తెలుసుకునే ప్రయత్నాన్ని మనం చేయబోతున్నాం. ప్రియా దేవుని బిడ్డలారా, ఈ విషయాలు గమనించండి. అయితే ఈ విధమైనటువంటి పరిచర్యలోనికి నడిపించుట ఎంతవరకు వాక్యానుసారమో కాదో కూడా మనం తెలుసుకుందాం. అయితే ఇంతకీ ప్రియా దేవుని బిడ్డలారా, ఎస్తేరు పారసీకపు రాజ్యపు సంపూర్ణ రాణిగా ఉందా, లేక సగం రాణిగా సగం ప్రవక్తిగానో లేక సగం యాజకురాలుగానో ఉందో లేదో ప్రియా దేవుని బిడ్డలారా, ఈ విషయాలు మనం తెలుసుకుందాం. ప్రియా దేవుని బిడ్డలారా, ఎందుకంటే ఈ సగం ఉద్యోగం సగం యేసుప్రభు సేవను చేసే ఈ యొక్క ఉద్యోగ ఆత్మీయ మరి బ్రదర్సు ఉద్యోగ పాస్టర్లుగా చలామనేటటువంటి వీరు చెప్పుచున్నట్లు మరి ఎస్తేరు మరి ఏ రకమైనటువంటి స్థితిని ఆ పారసీకపు సామ్రాజ్యంలో ఆమె కలిగి ఉన్నారో మనం తెలుసుకుందాం. ప్రియా దేవుని బిడ్డలారా, అయితే ఎస్తేరుకు సంబంధించినటువంటి విషయాలు మనం తప్పక మరి తెలుసుకునే ప్రయత్నాన్ని మనం చేద్దాం. ప్రియా దేవుని బిడ్డలారా, ప్రతి ఒక్క ఒక సత్యం మనకు తెలియపరచబడాలి అంటే ప్రియా దేవుని బిడ్డలారా, తప్పనిసరి చరిత్ర సంబంధించిన విషయాలు తెలుసుకున్నట్టు ద్వారా మాత్రమే మరి నిజంగా ఎస్తేరు ఏ ఒక్క స్థాయిని ఏ ఒక్క స్థితిని తాను కలిగి ఉన్నారో మనకి తెలియపరచబడతాయి. కనుకనే ఈ వివరాలన్నీ కూడా మీకు తెలియపరిచే ప్రయత్నాన్ని ప్రభు సేవకునిగా నేను చేస్తున్నాను. ఈ విధముగా దేవుని యొక్క వాక్యాన్ని మనం నేర్చుకునేటటువంటి ఒక గొప్ప అవకాశాన్ని కూడా ప్రభు ఈ ఆధ్యాత్మిక సందేశాల ద్వారా ప్రభు మనకిస్తూ ఉన్నారు. ఇది ఒక బైబిల్ స్టడీగా కూడా మీరు భావించాలి. ప్రియా దేవుని బిడ్డలారా, ఈ విషయాలు గమనించండి. ఎందుకంటే మీకు తెలియలేని ఎన్నో విషయాలు మా ఈ ఆరాధన ద్వారా ఈ ఆధ్యాత్మిక సందేశాల ద్వారా మీ ముందుకి ప్రార్థనాపూర్వకంగా తీసుకొని రావడం జరుగుతుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అయితే ప్రియా దేవుని బిడ్డలారా, ఎస్తేరు అనగా నక్షత్రము అనే అర్థమునై ఉన్నది. ఇది పారసీకపు పదమునై ఉన్నది. ప్రియా దేవుని బిడ్డలారా, ఎస్తేరు గ్రంథం 2వ అధ్యాయం 7లో మనం చూస్తుంటాం. అయితే ఈమె బెన్యామీను గోత్రికుడగు అబీహయీలు కుమార్తె. ఎస్తేరు గ్రంథం 2వ అధ్యాయం 15 ద్వారా ఈ విషయాలు మనకు తెలియపరచబడుతూ ఉంటాయి. అయితే ప్రియా దేవుని బిడ్డలారా, ఈమె తల్లిదండ్రులు ఈమె చిన్నతనంలోనే వారు మరణించారు. ప్రియా దేవుని బిడ్డలారా, అయితే ఈమె యొక్క పెదనాన్న కుమారుడును ఈమెకు అన్న అయినటువంటి మొర్దెకై ద్వారా ఈమె పెంచబడింది. ప్రియా దేవుని బిడ్డలారా, అయితే ఒక అన్నగా ఉన్నటువంటి మొర్దెకై తండ్రిలా చూచుకొని తండ్రిలా పెంచుట ద్వారా ప్రియా దేవుని బిడ్డలారా, ఎస్తేరుని పెంచి పెద్ద చేయట ద్వారా ఎస్తేరుకు తండ్రిగా మరి మొర్దెకై పిలువబడుటను మనం చూస్తూ ఉంటాం. ఈ విషయాలు ఎస్తేరు గ్రంథం 2వ అధ్యాయం 7 నుండి ప్రియా దేవుని బిడ్డలారా అక్కడ 15 వరకు రాయబడిన వాక్యవచనాల్లో మనం చూస్తూ ఉంటాం. అయితే ప్రియా దేవుని బిడ్డలారా, ఈమె యోధా సంతతికి చెందిన హెబ్రీయురాలు గనుక ఈమెకు హదస్సా అనేటటువంటి పేరు కూడా కలదు. ప్రియా దేవుని బిడ్డలారా, దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అయితే ప్రియా దేవుని బిడ్డలారా, హదస్సా అను మాటకు పరిమళము గల చెట్టు అని అర్థమునై ఉన్నది. ప్రియా దేవుని బిడ్డలారా, ఈ విషయాలు గమనించండి. అయితే ప్రియా దేవుని బిడ్డలారా, చాలామంది పారసీకపు పదమైన లేక నామమైన ఎస్తేరు అని పేరును పెట్టుకున్నటను మనం చూడగలం. ప్రియా దేవుని బిడ్డలారా, అసలు పెట్టుకొనవలసినటువంటి పేరు హదస్సా అనేటటువంటి పేరునై ఉన్నది అని ప్రభు సేవకునిగా నేను మీకు తెలియపరుస్తున్నాను. అయితే ప్రియా దేవుని బిడ్డలారా, దేవుడు హదస్సా అనే పేరు విధానంలోనే మరి అనేకులకు పరిమళ సువాసనగా ప్రియా దేవుని బిడ్డలారా పరిమళ సువాసన గలదిగా ప్రియా దేవుని బిడ్డలారా ఈమె జీవితాన్ని మార్చివేసి ఉన్నాడు. ప్రియా దేవుని బిడ్డలారా, దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియులారా, ఈ విషయాలు గమనించండి. మరి మనలను మన జీవితాలను ప్రియా దేవుని బిడ్డలారా పరిమళ వాసనగా ఉండుటకే ప్రియా దేవుని బిడ్డలారా యేసు ప్రభువారు తను తాను బలిగా అర్పించుకుని ఉన్నారని ప్రియా దేవుని బిడ్డలారా ఎఫ్సీలకు రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయం 1 నుండి 2 వచనాల్లో మనం చూస్తూ ఉంటాం. ప్రియా దేవుని బిడ్డలారా, ఆయన రక్షణ మనకు ఇచ్చినది కూడా ప్రియా దేవుని బిడ్డలారా లేక మనలను ఆయన రక్షణ ఇచ్చి మనల్ని రక్షించుకున్నది కూడా ప్రియా దేవుని బిడ్డలారా మనం అనేకులకు మరి పరిమళ వాసనగా క్రీస్తు పరిమళ వాసనగా మనం ఉండునట్లే ఆయన మనలను రక్షించుకున్నారు. ప్రియా దేవుని బిడ్డలారా ఉండేటట్లు మనలను ఆయన రక్షించుకున్నారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అయితే ప్రియా దేవుని బిడ్డలారా, పారసీకపు దేశపు రాజు అయినటువంటి అహష్వరోషు తన రాణి అయినటువంటి వస్తీని అవమానపరిచి పంపివేసినటువంటి తరువాత ఈమె తనకున్నటువంటి అధిక సౌందర్య ప్రియా దేవుని బిడ్డలారా సంపత్తి చేత అతనికి పట్టపు రాణి అయినట్లు మనం చూస్తూ ఉంటాం. ప్రియా దేవుని బిడ్డలారా, ఈ విషయాలన్నీ కూడా చరిత్రకు సంబంధించిన విషయాలు. ఈ విషయాలను కొంత వివరంగా నేను మీకు తెలియపరిచే ప్రయత్నాన్ని నేను చేస్తూ ఉన్నాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అయితే ప్రియా దేవుని బిడ్డలారా, ఎస్తేరును చూచిన వారందరికీ కూడా ఆమె యందు దయ పుట్టుటను మనం చూడగలం. ఈ విషయాలు ఎస్తేరు గ్రంథం 1వ అధ్యాయం 10,
ఏమండి 22వ వచనం, అదేవిధముగా 2వ అధ్యాయం 15-18లో మనం చూస్తూ ఉంటాం. అయితే ఈ విధముగా యోధా సంతతికి చెందినటువంటి ప్రియా దినబిడ్డారా, ఈమె పారసీకపు రాజ్యపు రాణిగా, సంపూర్ణ రాణిగా, వస్తీకి బదులుగా ప్రియా దినబిడ్డారా రాజు దయను పొంది ఏమండి మరి ఆ ఒక పారసీకపు సామ్రాజ్యమునకు రాణిగా ఆమె ఏమండి మరి ఏర్పాటు చేయబడ్డాం, ఏమండి మరి ప్రత్యేకించబడ్డాం మనం చూస్తూ ఉంటాం. ప్రియా దేవుని బిడ్డలారా, ఎస్తేరు గ్రంథం 2వ అధ్యాయం 17 ద్వారా ఈ విషయాలు మనకి తెలియపరచబడుతుంటాయి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా హల్లెలూయా. అయితే ప్రియా దేవుని బిడ్డలారా, ఈమె ప్రవక్తిని కాదు, ఈ విషయాన్ని గమనించండి. ఏమండి ప్రవక్తనిగా ఏమండి లేదు, ఈ విషయాన్ని గమనించండి. ఈమె యాజకురాలు కూడా కాదు, యాజకత్వమే ఏమండి ఈమె చేయలేదు ప్రియా దేవుని బిడ్డలారా. అలాగని పారసీకపు దేశములో ఇశ్రాయేలీయులు లేకపోతే యూదుల దేవుని మందిరము లేదు, ప్రత్యక్షపు గుడారము కూడా అక్కడ లేదు ప్రియా దేవుని బిడ్డలారా. అసలు అక్కడ యాజకత్వమే లేదు, బలులు లేవు, బలి అర్పణలు లేవు, బలులు అర్పించేటటువంటి విధానము కూడా లేదు ప్రియా దేవుని బిడ్డలారా. ఈ విషయాలు గమనించండి. ఎందుకంటే ప్రియా దేవుని బిడ్డలారా, మరి ఈ పారసీకపు సామ్రాజ్యం ప్రియా దేవుని బిడ్డలారా అది ఇశ్రాయేలు దేశం కాదు, అది పారసీకపు దేశం. ఏమండి అంతేకాదు ప్రియా దేవుని బిడ్డలారా, వారి యొక్క దేవుండ్లు వేరు, వారి యొక్క విశ్వాసము వేరు, వారి యొక్క ఆచార విధి విధానాలు కూడా వేరు అని మనం తప్పక తెలుసుకోవాలి ప్రియా దేవుని బిడ్డలారా. అంతేకాదు ఏమండి మరి అదృశ్య దేవుని శక్తి సహాయముతో పాటు మొర్దెకై జ్ఞానము, ఎస్తేరు ఒక రాణిగా ఆమె కలిగి ఉన్నటువంటి ధైర్య సాహసాలు యూదులకు రక్షణ, హామాను అనేవానికి ఉరిశిక్ష, ఏమండి యూదుడైనటువంటి మొర్దెకైకి పారసీకపు రాజ్యపు ప్రధానమంత్రి పదవి కలుగుటను మనం చూడగలం ప్రియా దేవుని బిడ్డలారా. ఈ విషయాలు గమనించండి. అంతేకాదు ప్రియా దేవుని బిడ్డలారా, యూదులు ఆ దేశములో భయపడుతూ బానిసలుగా కాక స్వతంత్రులుగా ఉండే పరిస్థితులకు కారణముగా ఏమండి మారుటను కూడా మనం చూడగలం ప్రియా దేవుని బిడ్డలారా. ఈ విషయాలు గమనించండి. ఈ విషయాలు ఎస్తేరు గ్రంథం 3వ అధ్యాయం 1-9-19 వచనాలు, అదేవిధంగా 9వ అధ్యాయం 22-29-32 వచనాలు. ప్రియా దేవుని బిడ్డలారా, ఎస్తేరు గ్రంథం 4వ అధ్యాయం 1-3 వరకు రాయబడిన వాక్య వచనాలు మీరు చూచుట ద్వారా ఈ విషయాలన్నీ మీకు తెలియపరచబడతాయి ప్రియా దేవుని బిడ్డలారా. దేవునికి స్తోత్రం, హల్లెలూయా హల్లెలూయా. ప్రియులారా, ఎందుకు ఈ విషయాలు ఇంత వివరముగా నేను మీకు తెలియపరుస్తూ ఉన్నానంటే, ఈ విషయాలు మీకు తెలియపరచబడకపోతే ప్రియా దేవుని బిడ్డలారా ఏమండి ఎస్తేరు పారసీకపు సామ్రాజ్యములో ఏమండి ఎటువంటి స్థానాన్ని, ఎటువంటి స్థితిని ప్రియా దేవుని బిడ్డలారా ఆమె కలిగి ఉన్నారో మరి మీకు తెలియపరచబడదు. కనుకనే ఇంత వివరముగా ఈ విషయాలన్నీ తెలియపరిచే ప్రయత్నాన్ని ప్రభు సేవకునిగా నేను చేస్తూ ఉన్నాను. కనుక ప్రియా దేవుని బిడ్డలారా, దేవుని సేవకు సంపూర్ణముగా సమర్పించుకునేటటువంటి యవ్వన క్రైస్తవ సహోదరులు సంపూర్ణముగానే యేసు ప్రభు సేవని చేయాలి. విశ్వాసముతో దేవుని మీద ఆధారపడి ఏమండి మరి ప్రభు యొక్క సేవను ఆయన మీద ఆధారపడి ప్రభు యొక్క సేవను చేయాలి తప్ప సగం ఉద్యోగం సగం సేవకురాలిగా ఉండవద్దని ప్రభు సేవకునిగా ఈ ఆరాధనలో ఈ యొక్క ఆధ్యాత్మిక సందేశము ద్వారా ఈ వాక్య ఏమండి వివరణ ద్వారా ప్రభు సేవకునిగా నేను మీకు తెలియపరుస్తున్నాను. ప్రియా దేవుని బిడ్డలారా, ఈ విషయాలు గమనించండి. అయితే ప్రియా దేవుని బిడ్డలారా, ఎస్తేరు సగం రాణిగాను సగం ప్రవక్తిగాను ఏమండి మరి ఎస్తేరు లేదు, సరికదా ప్రియా దేవుని బిడ్డలారా. అసలు ఎస్తేరు ప్రవక్తని గానే ఆమె లేదు అని మనం తప్పక తెలుసుకోవాలి. యాజకురాలు కానే కాదని తప్పక మనం తెలుసుకోవాలి ప్రియా దేవుని బిడ్డలారా. ఈ విషయాలు గమనించండి. ఆమె యొక్క యూదురాలు, ఆమె సంపూర్ణ రాణిగా మాత్రమే పారసీకపు రాజ్యములో ఉన్నది అని మనం తప్పక తెలుసుకోవాలి. అంతేకాదు ప్రియా దేవుని బిడ్డలారా, ఆమె యెహోవా దేవుని విశ్వాసిగా మాత్రమే పారసీకపు దేశములో ఏమండి ఉన్నది అని మనం తప్పక తెలుసుకోవాలి. ఈ విషయం మనకి ఎలా తెలియపరచబడుతుందంటే ప్రియా దేవుని బిడ్డలారా, ఎస్తేరు గ్రంథం 2వ అధ్యాయం 10లో ఉన్నట్లు మొర్దెకై ఎస్తేరుతో ప్రియా దేవుని బిడ్డలారా చెప్పిన మాటల్లో మనం చూస్తూ ఉంటాం. అదేవిధంగా ఎస్తేరు గ్రంథం 4వ అధ్యాయం 13-16 వరకు రాయబడిన వాక్య వచనాల ద్వారా కూడా మనకి తెలియపరచబడుతుంటుంది. అక్కడ మొర్దెకై ఎస్తేరుతో చెప్తాడు, నీ జాతిని నీ వంశమును కనపరచకూడదని ఎస్తేరునకు ఆజ్ఞాపించి ఉండెను, గనుక ఆమె తెలుపలేదు అనే మాట ద్వారా మనకి ఈ విషయాలు తెలియపరచబడుతుంటాయి. అంటే ఎస్తేరుకు తాను యూదురాలను అనేటటువంటి విషయం ఎస్తేరుకు మాత్రమే మొర్దెకై ద్వారా తెలియపరచబడింది. ఈ విషయాన్ని గమనించండి. అంటే ఎస్తేరుకు తెలుసు తాను యూదురాలను అనే విషయం ఎస్తేరుకి తెలుసు. ఈ విషయం మొర్దెకై చెప్పడం ద్వారా ఆమెకి
తెలియపరచబడిందని మనం తప్పక తెలుసుకోవాలి ప్రియా దేవుని బిడ్డలారా. కనుకనే మరి ఎస్తేరు ఏమండి యోధా విశ్వాసాన్ని తన వ్యక్తిగతంగా కలిగి యెహోవా దేవుని విశ్వాసిగా ఆమె ఉన్నారు అని మనం తప్పక తెలుసుకోవాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అయితే ప్రియా దేవుని బిడ్డలారా, కొంతమందికి ఎస్తేరు గ్రంథమునకు హదస్సా గ్రంథమని పేరు పెట్టవచ్చు కదా, ఎస్తేరు గ్రంథమని పారసీకపు నామము ఎందుకు పెట్టిరి అనేటటువంటి ఏమండి మరి ఒక ప్రశ్నలు కొంతమందికి కలగవచ్చు. అలాగా కొంతమంది ఆ ప్రశ్నలు మరి ఇతరులను అడిగేటటువంటి ప్రయత్నం కూడా మరి ప్రభు సేవకులైన వారిని అడిగేటటువంటి ప్రయత్నం మరి చేసేటటువంటి ప్రయత్నం కూడా జరిగి ఉండొచ్చు. మీకు సరైన సమాధానం ఒకవేళ దొరకకపోవచ్చు. ప్రియా దేవుని బిడ్డలారా, విషయాలు గమనించండి. ప్రియా దేవుని బిడ్డలారా, దీనికి సరైనటువంటి వివరణను ప్రభు సేవకునిగా ఈ ఆరాధనలో ఈ ఆధ్యాత్మిక సందేశం ద్వారా నేను తెలియపరచాలని ప్రభు సేవకునిగా నేను ఆశపడుతున్నాను. ప్రియా దేవుని బిడ్డలారా, అంటే చరిత్రలోని పారసీకపు పరిపాలన మనకు తెలియాలంటే ప్రియా దేవుని బిడ్డలారా, పారసీకపు నామములో ఏమండి పేరు పెట్టబడిన ఎస్తేరు పేరు ద్వారానే ఆ చరిత్ర మనకి తెలియపరచబడును గనుక పారసీకుల చరిత్ర మనకి తెలియపరచబడుటకే ఆ పేరును పెట్టడం జరిగి ఉన్నది. ప్రియా దేవుని బిడ్డలారా, దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అంటే ప్రియా దేవుని బిడ్డలారా, ఒక అన్యుల దేశములో ఒక యూదురాలు నక్షత్రముగా ఆమె విశ్వసించినటువంటి యెహోవాయే ప్రియా దేవుని బిడ్డలారా ఆమెను హెచ్చించాడు ప్రియా దేవుని బిడ్డలారా అని తెలియపరచబడుటకే ఆ పేరులోనే ఎస్తేరు గ్రంథము వ్రాయబడింది. ప్రియా దేవుని బిడ్డలారా, విషయాలు గమనించండి. అయితే హదస్సా అనేటటువంటి పేరును ఎందుకు ప్రియా దేవుని బిడ్డలారా ఈ గ్రంథానికి పెట్టలేదంటే ప్రియా దేవుని బిడ్డలారా, ఈ గ్రంథం ఏమండి మరి ఈ గ్రంథంలో ఉన్నటువంటి చరిత్ర యూదులతో ప్రారంభించబడలేదు. ఈ విషయాన్ని గమనించండి. ఇది యూదుల దేశము కూడా కాదు గనుక, ఇది పారసీకుల దేశము గనుక వారి చరిత్రతోనే ఏమండి ఈ యొక్క ఎస్తేరు గ్రంథం ప్రారంభించబడింది గనుక ఎస్తేరు అనేటటువంటి పేరు పెట్టడం జరిగింది. ప్రియా దేవుని బిడ్డలారా, ఈ విషయాలు గమనించండి. ఇది యెహోవా దేవుని యథార్థతను ప్రియా దేవుని బిడ్డలారా ఈ గ్రంథ రచయితల ద్వారా మనకు తెలియపరచబడుతుంది. దేవుడు యథార్థవంతుడు. ఆయన భక్తులతో మాట్లాడినటువంటి ఏమండి మరి ఆయన మాటలు యథార్థమైనవి. అంతేకాదు ప్రియా దేవుని బిడ్డలారా, ఆయన భక్తులైన వారు ఏమండి మరి ఈ యొక్క బైబిల్ గ్రంథ రచయితలుగా మనం చూస్తూ ఉంటాం. ప్రియా దేవుని బిడ్డలారా, వారు ఆయన వలె యథార్థతను కలిగి యథార్థంగా ఈ విషయాలను వ్రాయడం జరిగింది. ప్రియా దేవుని బిడ్డలారా, ఈ విషయాలు గమనించండి. అయితే ప్రియా దేవుని బిడ్డలారా, ఎస్తేరు గ్రంథం 4వ అధ్యాయం 16లో మరొక విషయం మనకు కనబడుతుంటుంది. ఎస్తేరు మొర్దెకైతో యూదులందరినీ సమాజ మందిరమునకు సమకూర్చమని చెప్పుటను మనం చూడగలం. ప్రియా దేవుని బిడ్డలారా, విషయాలు గమనించండి. ఈ సమాజ మందిరము యూదుల సమాజ మందిరము అని కొంతమంది తలస్తూ ఉంటారు. ప్రియా దేవుని బిడ్డలారా, ఇది యూదుల సమాజ మందిరము కాదు, షూషానులో ఉన్నటువంటి ఆ దేశపు సమాజ మందిరమునై ఉన్నది అని మనం తప్పక తెలుసుకోవాలి. ప్రియా దేవుని బిడ్డలారా, విషయాలు గమనించండి. అయితే ప్రియా దేవుని బిడ్డలారా, ఎస్తేరు యూదుల రక్షణ విషయమై ఏమండి ప్రియా దేవుని బిడ్డలారా ఒక యూదురాలైనటువంటి ఒక రాణిగాను యెహోవా దేవుని విశ్వాసి స్థానాన్ని ఏమండి అనుసరిస్తూ ఒక సంపూర్ణ రాణిగానే దేవుని చిత్తములో ఉపయోగించబడింది తప్ప దేవుని ప్రవక్తగానో ఏమండి యాజకురాలుగానో ఆమె వాడబడలేదు అని మనం తప్పక తెలుసుకోవాలి. ప్రియా దేవుని బిడ్డలారా, విషయాలు గమనించండి. ఈ దైవ సత్యాలను సగం ఉద్యోగం సగం ప్రభు సేవను చేస్తూ సంపూర్ణ సేవకుల స్థానాన్ని ఆక్రమించుకొని సంపూర్ణ సేవకుల సమస్త సంపదను సమస్త వారి యొక్క స్థానాలను లేక స్థానాన్ని అనుభవించుచు సంపూర్ణ సమర్పణ గల సేవా సమర్పణ గల వారిని వారి సంపూర్ణ సేవా సమర్పణను పాడు చేస్తూ వీరి వలె సగం ఉద్యోగం సగం ప్రభు సేవకులుగా మార్చుచున్నటువంటి ఉద్యోగ ఆత్మీయ బ్రదర్స్ తప్పక ఈ విషయాలు తెలుసుకోవాలని ప్రభు సేవకునిగా నేను తెలియపరుస్తున్నాను. అంతేకాదు ప్రభు త్వరగా వచ్చుచున్నాడు అని ప్రకటించుచున్నటువంటి ఈ ఉద్యోగ ఆత్మీయ బ్రదర్స్ లేక ఉద్యోగ పాస్టర్లుగా చలామణి అవుతూ సంపూర్ణ సేవకుని స్థానాన్ని ఆక్రమించుకొని ప్రభు సేవకులుగా చలామణి అవుతున్నటువంటి వారు త్వరగా సంపూర్ణ సేవకులుగా మారి ప్రభు సేవను ప్రభు చెప్పినట్లు చేస్తే మంచిది అని ప్రభు సేవకునిగా నేను తెలియపరుస్తున్నాను. లేకపోతే ప్రియా మరి ఆత్మీయ బ్రదర్స్ అయిన వారు తప్పక విషయాలు తెలుసుకోవాలి. దేవుని కఠినమైనటువంటి తీర్పుతో పాటు అక్రమము చేయవారులారా అనేటటువంటి మాట ఆయన ద్వారా ఎదుర్కొనక తప్పదు. చెడ్డదాసుడా అనేటటువంటి మాట ఆయన ద్వారా ఎదుర్కొనక తప్పదు. ఆయన ఆ మాట అనిన తర్వాత నీవెక్కడా పడవేయబడతావో తెలుసా, ఆరని అగ్నిగుండములో
నీవు పడవేయబడతావు. నీ యొక్క బోధన విని నీ యొక్క సంఘములో సభ్యులుగా ఉన్నవారు కూడా ఆ నరకములో పడవేయబడుటకు నీవే కారకుడుగా మారుతావనే విషయాన్ని ప్రభు సేవకునిగా నేను తెలియపరుస్తున్నాను. నీవు చేస్తే సంపూర్ణముగా దేవుని సేవను చేయి, లేకపోతే మరి సంపూర్ణముగా ఆ ఉద్యోగాన్ని చేస్తూ విశ్వాసిగా ఉంటూ ఒక సంపూర్ణ సేవకునికి ప్రోత్సాహకరంగా ఉంటూ ఆ పరిచర్యలో అభివృద్ధికరంగా ఉంటూ ప్రభు నామాన్ని గణపరుస్తూ ప్రభు యొక్క సాక్షిగా వాడబడు. అంతేగాని ఒక సంఘాన్ని నీవు స్థాపించి ఆ సంఘములో మరి నువ్వు కాపరిగా నీవే బోధలు చేసి మరి అక్కడ ఉన్నటువంటి ఒక సంపూర్ణ సేవకుడు, అభిషేకం కలిగిన సేవకుడు, సంపూర్ణ సేవా పిలుపు, సంపూర్ణ సేవా సమర్పణ కలిగిన ప్రభు సేవకుడు చేయవలసిన పనులన్నీ నీవు చేశావా, దేవుని యొక్క ఉగ్రతను నువ్వు సమకూర్చుకుంటున్నావని మర్చిపోవద్దని ప్రభు సేవకునిగా నేను తెలియపరుస్తున్నాను. ప్రియా, మరి ఆ ఆత్మీయ బ్రదర్స్ ఈ విషయాలు తప్పక తెలుసుకోవాలి. ప్రియా దేవుని బిడ్డలారా, ఒకవేళ ఎవరైనా ఈ సగం సేవ సగం సంఘ కాపరిగా చలామణి అవుతూ మరి సంఘాలను నడిపించేటటువంటి సంఘాలలో ఎవరైనా విశ్వాసులుగా ఉంటే త్వరగా సంఘాల నుండి బయటికి రండి. సంపూర్ణ సేవకుని యొక్క సంఘములో విశ్వాసులుగా ఉండండి. ఎందుకంటే వారు దేవుని యొక్క వాక్యానుసారంగా వారి జీవితాలను సమర్పించుకొని సంపూర్ణ దేవుని పరిచర్యను చేస్తూ ఉన్నారు కనుక సంపూర్ణమైనటువంటి రీతిలో ప్రభు మిమ్మల్ని దీవిస్తారు. ఒక దినాన్ని ప్రభు వచ్చినప్పుడు సంపూర్ణ సేవకుల సంఘాలు ఎత్తబడతాయి. ఆ ఎత్తబడే గుంపులో నీవు ఉంటావు. ప్రభు ఇచ్చేటటువంటి ఆయన పరలోక రాజ్యంలో సమృద్ధి అయినటువంటి నిత్య జీవాన్ని నీవు పొందుకోగలవు. ఆ నిత్య జీవానికి వారసురాలుగా నీవు చేయబడగలవు. గనుక ప్రియా దేవుని బిడ్డలారా, మరి యొక్క సగం ఉద్యోగం సగం సేవ చేస్తున్న వీరు ఎస్తేరుని ఎలా చూపించారు అంటే, ఒక సంపూర్ణ రాణిగా ఉన్నటువంటి ఎస్తేరుని, యూదురాలుగా ఉన్నటువంటి ఎస్తేరుని, యెహోవా దేవుని విశ్వాసిగా ఉన్నటువంటి ఎస్తేరుని ఆమెని కూడా యాజకురాలు చేశారు. ఒక ప్రవక్తనిగా కూడా వారు చేయడం జరిగింది. ప్రియా దేవుని బిడ్డలారా, గమనించండి. మరి ఎస్తేరు ప్రవక్తని కాదు, యాజకురాలు కాదు. ఆమె ఒక యూదురాలు. ఆమె పారసీకపు దేశపు రాణిగా ఆమె ఉన్నారు. యెహోవా దేవుని విశ్వాసిగా ఆమె ఉన్నారు. ఈ విషయాలు గమనించండి. యెహోవా దేవుని విశ్వాసి ఆ స్థానాన్ని ఆమె కలిగి ఉన్నప్పుడే దేవుడు తన చిత్త ప్రకారంగా ఆమెని వాడుకున్నాడు. అంత మాత్రాన ఆమె యాజకురాలు కాదు, ప్రవక్తని కాదు. మరి అక్కడ రాణిగా ఉంటూ ప్రభు సేవను చేసినట్లు మనం తలంచకూడదు. ఈ విషయాలు గమనించండి. ఆమె యూదురాలు, ఆమె సంపూర్ణ రాణిగా ఉంది. ప్రియా దేవుని బిడ్డలారా, యూదుల రక్షణ విషయమై ఆయన చిత్తములో ఒక విశ్వాసి స్థానముగా ఎస్తేరు ఉన్నప్పుడే దేవుడు ఆమెని వాడుకున్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఒకవేళ ఎవరైనా ఎస్తేరుని మరి ప్రవక్తనిగా యాజకురాలుగా చెప్తే అది అబద్ధ బోధ, దుర్బోధ, కల్పిత బోధ, వాక్య విరుద్ధమైన బోధ అని ప్రభు సేవకునిగా నేను తెలియపరుస్తున్నాను. ఈ విషయాలు గమనించండి. గనుక ప్రియా దేవుని బిడ్డలారా, ఎవరు దేవుని సేవకి సమర్పించుకున్నా, సమర్పించబడినా, దేవుని యొక్క సేవా పిలుపున్నా సంపూర్ణముగా దేవుని పరిచర్య చేయండి. యేసు ప్రభు వారు సంపూర్ణంగా చేశారు, శిష్యులు సంపూర్ణంగా చేశారు, పౌలు గారు సంపూర్ణంగా చేశారు. కనుక ఎప్పుడైతే సంపూర్ణ పరిచర్య చేస్తామో ఆ పరిచర్యను దేవుడు ఆమోదిస్తాడు, అంగీకరిస్తాడు. ఆ సంఘ విశ్వాసులను ఆయన అంగీకరిస్తాడు. ఆ సంఘాల మీద దేవుని కృప, దేవుని దయ ఉంటుంది. వారిని దేవుడు సంపూర్ణంగా పరిపూర్ణంగా ఆయన ఆశీర్వదిస్తారు. ప్రియా దేవుని బిడ్డలారా, ఈ ఆధ్యాత్మిక సందేశానికి సంబంధించిన మరి అనేకమైన నూతనమైన విషయాలు వచ్చే వారం మనం ధ్యానం చేసుకుందాం. ఇంకా అనేకమైన విషయాలు ఉన్నాయి, వాటన్నిటిని మనం తెలుసుకుందాం. రండి ఈ సమయంలో ప్రియా దేవుని బిడ్డలారా, ముగింపు ప్రార్థన ఆశీర్వాదముతో ఈ ఆరాధనను మనం ముగించుకుందాం. ప్రార్థన చేసుకుందాం. ప్రియా దేవుని బిడ్డలారా, మహిమా స్వరూపైన మా ప్రభువా, జీవాధిపతి అనే యేసయ్యా, నీ ఘనమైన నామానికి వేలాది వందనములు, వేలాది కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాము నాయన. దేవా, ఈ కడవర దినాల్లో, ఈ దుర్దినాల్లో, అపాయకరమైన దినాల్లో, చెడ్డ దినాల్లో, ఈ మూర్ఖతర్మ మధ్య ప్రభువా మా విశ్వాసాన్ని మేము నీలో కొనసాగించడానికి మీరు ఇస్తున్న కృపను బట్టి స్తుతులు చెల్లిస్తున్నాం. ఒకవైపు నీ రాకడ సమీపిస్తుంది, యుగ సమాప్తి కూడా సమీపిస్తుంది. ఈ దినాలలో ప్రభువా, ఇగో మా ఈ ఆరాధన ద్వారా స్వచ్ఛమైన వాక్యానుసారమైన బోధను అయ్యా నీ బిడ్డలకు మేము అందిస్తూ వారి విశ్వాసాన్ని బలపరచడమే కాకుండా అయ్యా నీ స్వారూప్యంలోనికి, పోలికలోనికి వారు మలచబడినట్లు వాక్యానుసారమైన బోధను అయ్యా ఇగో నీ ఆత్మ ద్వారా బోధించి గొప్ప భాగ్యాన్ని అయ్యా మా ఈ చిన్న పరిచర్యలో మీరు మాకు అనుగ్రహించిన విధానాన్ని బట్టి స్తుతులు చెల్లిస్తూ విన్నటువంటి మా ప్రియులందరినీ దీవించి ఈ ఆరాధనలో పాల్గొన్న మా ప్రియులను నూరతులుగా ఆశీర్వదించమని యేసు నామములో అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. పరలోకమందున మా తండ్రి, ఈ నామం పరిశుద్ధపరచబడుగాక, నీ రాజ్యం వచ్చునుగాక, నీ చిత్తం పరలోకమందు నెరవేరినట్లు అలాగున భూమి నెరవేరునుగాక. మనదున ఆహారం నేడు మాకు దయచేయం, మారణస్థలం మీ క్షమించిన ప్రకారం మరణములను క్షమించు, శోధనల కీడును తప్పించు. ఎందుకంటే రాజ్యము, బలము, మహిమ నిరంతరం నీవు నావు తండ్రి.
ఆమీన్. ఇప్పుడు మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమైన కుమారుడైన యేసుక్రీస్తు వారి యొక్క కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసం, ఈ ఆరాధనలో పాల్గొన్న ఆత్మీయులకు, సర్వలోక పరిశుద్ధులకు, స్థానిక సంఘ కుటుంబాలకు ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలం తోడు నడిపించి కాపాడునుగాక. ఆమీన్. యేసు రక్తమే ఇచ్చాం, ప్రభేసు రక్తమే ఇచ్చాం. ప్రభేసు రక్తము సంపూర్ణమైనది. అపవాది క్రియలకు అనంత నాశనము కలుగునుగాక. ఆమీన్. ఆమీన్. ఆశీర్వాదంబుల్ మా మీద వర్షింపజేయు మీషా, ఆశతో నమ్మి యున్నాము నీ సత్య వాగ్దానముల్ ఈ మాయి మీద కృమరించుము దేవా, క్రమర ప్రేమ వర్షంబోల్ కృమరించుము దేవా. ఆమీన్. ఆమీన్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఈ ఆరాధన తదుపరి కానుకలు సమర్పించబడుతున్నాయి. ఈ ఆరాధన మీ ఆధ్యాత్మిక జీవితాలకు మేలుకరంగా, ఆశీర్వాదకరంగా ఉందని మీరు తలంచినట్లయితే మా విశ్వాస పరిచర్యలో ప్రభు మీకు ఇచ్చిన ప్రేరేపణలో పాలిభాగస్తులై తద్వారా కలిగే ప్రభు దీవెనలు మీరు పొందాలని ప్రభు సేవకును కోరుతూ ఈ మాటలు ముగిస్తున్నాను. ప్రభు మిమ్ములను మీ కుటుంబాలు నూరంతులుగా ఆశీర్వదించునుగాక. తన సమాధానంతో ప్రభు మిమ్ములను మీ కుటుంబాలు నింపునుగాక. ఆమీన్. ఆమీన్.